మనం ఇంటి లోపల ఉండే బాత్రూమ్ చిట్కాలు చూద్దాం. ఒకప్పుడు బాత్రూమ్లు బయట ఇంటికి దూరంగా ఉండే కనుక అప్పుడు మనకు ఎటువంటి దోషం లేకుండా ఇప్పుడు ఇంటి లోపలికి అటాచ్ బాత్రూమ్లు వచ్చినాయి కనుక వాటి గురించి మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది కనుక వాటి గురించి చిట్కాలు చూద్దాం. ఇది మన బాత్రూమ్ టాయిలెట్ అనుకుందాం. ఈ బాత్రూంలో ఫస్ట్ మనం ఖచ్చితంగా ఒక వెంటిలేటర్ ఉండాలి. అలాగే మనం ఇట్లా దండే ఉంటుంది కదా, స్నానం చేసినాక విడిచిన బట్టలు ఇక్కడనే ఉంచుకోకూడదు. అలాగే తడిసిన బట్టలు సుద్ధా బాగా ఉంచుకోకూడదు రోజుల తరబడి. అంతేకాకుండా ఇక్కడ మూలకు కల్లుప్పు పెట్టుకొని 2 రోజులకోసారి 3 రోజులకోసారి తీసేయాలి. ఇక కొంతమంది ఏం చేస్తారంటే మనం పళ్ళు తోముకునే బ్రష్లు, సబ్బు పెట్టెలు విరిగిపోయినాయి అన్నీ ఉంచుకుంటారు. అలా ఉంచుకోకూడదు. అంతేకాకుండా అద్దాలు సుద్ధా పగిలినాయి ఎట్టి పరిస్థితిలో ఉంచుకోకూడదు. అంతేకాకుండా మనం ఖచ్చితంగా బాత్రూమ్లలో ఈ బాకెట్లు ఉంటాయి కదా, ఈ బాకెట్లు మాత్రం ఖచ్చితంగా రాత్రిపూట కానీ పగలు కానీ ఖాళీగా ఉంచుకోకుండా ఇంత సగం వరకు అయినా సరే నిండైనా సరే నీరు ఉంచుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. అలా కాని పక్షంలో బోర్లు వేసి పెట్టుకోవాలి. ఊరికే ఇట్లా ఉంచుకోకూడదు. ఎప్పుడు శుభ్రంగా ఉండటం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. శుభ్రం ముఖం లేకపోతే ఈ ఇంటి లోపల ఉంటాయి కనుక మనకు ఈ వాసనకు దుర్గంధం వల్ల విపరీతమైన మనసుకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ టాయిలెట్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి వస్తువులు సుధా వేస్టేజ్ ఉంచుకోకుండా నీట్గా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.